స్వామి దయానంద సరస్వతి 19వ శతాబ్దంలో ఇండియాలో జన్మించిన మహాపురుషుడు, అలాగే గొప్ప ఫిలాసఫర్. సామాజిక, ఆధ్యాత్మిక అంశాలలో ఒక రివల్యూషన్ స్టార్ట్ చేసిన గొప్పవారు. మనలో నిండిపోయిన అనేక మూఢ విశ్వాసాలు, కులాలు, మతాల ఆధారంగా వివక్ష వంటి అనేక అంశాలపై ముక్కుసూటిగా మాట్లాడారు. అందుకే ఆయన గొప్ప ధైర్యవంతుడు మరియు ఆలోచనాపరుడు అనే పేరు సొంతం చేసుకున్నారు. ఈయన తన జీవితమంతా భారతీయులకు నిజాన్ని, సత్యం మరియు వేదాలలోని విలువల విశిష్టతను చాటి చెప్పారు. చిన్నపిల్లల వివాహాలను వ్యతిరేకించారు. విగ్రహారాధన సరైంది కాదని బోధించారు. దయానంద సరస్వతి 1824వ సంవత్సరం గుజరాత్లో జన్మించారు. అయితే తన 14వ ఏట ఇల్లు వదిలి సత్యాన్వేషణలో పడ్డారు. ఆ తర్వాత సన్యాసిగా మారి దేశమంతా తిరగసాగారు. దేవుడు ఒక్కడే అని ప్రపంచానికి చాటారు. అంటరానితనం నేరం అని, స్త్రీలకు విద్య అవసరమని భావించారు. ఆ తర్వాత దయానంద్ ఆంగ్లో వేదిక్ స్థాపించి తన ఐడియాలజీని ప్రపంచానికి అందించారు. 1875లో ఆయన తన 50వ ఏట ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఆ తర్వాత అది మెల్లగా స్వరాజ్ ఇండియా ఉద్యమానికి పునాదిగా మారింది. ఆయన రచనల్లో ముఖ్యమైనవి సత్యార్థ్ ప్రకాష్, వేదభాష్య ముఖ్యమైనవి. తన జీవితంలో తాను ఎదుర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని ప్రశ్నించే తత్వం ఆయనకి అలవడింది. ఒకరోజు శివాలయంలో శివలింగంపై రక్తపింజరు పాకుతూ కనిపించింది. అది చూసిన దయానంద, నిన్ను నీవు కాపాడుకోలేనివాడివి, నన్నెలా కాపాడతావు అని ప్రశ్నించారు. ఆ సమయంలోనే విగ్రహారాధన పైన నమ్మకం కోల్పోయారు. ఎక్కడికెళ్లినా తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉండడం ఆయనకు అనేక సమస్యలు తెచ్చిపెట్టేది. ఆయనపై అనేక విధాలుగా విషప్రయోగం, సమాజం నుండి బెదిరింపులు, భౌతిక దాడులు ఎన్నో జరిగాయి. ఆయన వేదాలను నాలెడ్జ్ బుక్స్గా తలిచారు తప్ప దేవుడిపై గుడ్డిగా నమ్మకం పెట్టుకుని ఉండకూడదు అని చెప్పారు. సైన్స్ అంతా వేదాలలో ఉందని, అందరూ సమానమే అని ఆ బుక్స్ మనకు చెప్తున్నాయని నమ్మారు. ఈ ఐడియాలజీనే ఆ తర్వాత భారత్లో స్వతంత్ర్య భావనలు, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఆత్మగౌరవ ఉద్యమాలకు ఆజ్యం పోశాయి. సామాన్యుడికి కూడా పాఠశాల, కాలేజీ చదువులు చేరువయ్యాయి. ఆయన చెప్పిన కొన్ని సూక్తులు వింటే మనలో దాగియున్న సత్యాన్ని, ఆలోచనని వెలికితీస్తాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం. నిజం అనేది ఎప్పుడూ స్వతంత్ర్యమైనది, అది ఎటువంటి మద్దతు కోరుకోదు. మంచితనమే ఆనందానికి మూలం. మూఢనమ్మకమే సత్యానికి శత్రువు. అర్థం కానిదాన్ని ఎప్పుడూ అంగీకరించవద్దు. ఈ ప్రపంచం ఆలోచించేవారి సొంతం. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. తన జీవితమంతా సత్యాన్వేషణ చేసిన స్వామి దయానంద సరస్వతి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. చివరగా విషప్రయోగం వల్లనే అజ్మీర్లో తన 58వ ఏట స్వర్గస్థులయ్యారు. నేటికి ఆయన భావాలు మనలని ప్రశ్నిస్తూ, ఆలోచింపజేస్తూ ఉంటాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.